1:40 నిమిషాలకు ఎవరిని బండి సాయి భైరత్ని చెర్లపల్లి జైలుకు తీసుకుపోయినారు. అర్ధరాత్రి హైడ్రామా మొత్తం జరిగింది. అర్ధరాత్రి బండి సాయి భైరత్ని దాదాపు 11 నిమిషాల టైంలో సాయి భైరత్ని పోలీసులు విచారణ చేసినారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడాలా. అప్పా జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్న తర్వాత మొదటి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మళ్ళీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విచారణ చేశారు. మే 16 అర్ధరాత్రి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా కోర్టు భగీరథ్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అతడిని చెర్లపల్లి జైలుకు తరలించారు. సో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినారు. విచారణ అయిపోయిన తర్వాత సో మొత్తానికి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి హాజరుపరిచినారు. మెజిస్ట్రేట్ గారు బండి సాయి భైరత్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. చెర్లపల్లి జైల్లో ప్రజెంట్ బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే బండి సాయి భగీరథ్ని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకంటే ముందు, హాజరుపరచకంటే ముందు ఈ బాధితురాలు వాళ్ళ తల్లి ఇద్దరు మెజిస్ట్రేట్ ముందుకు పోయినారు. మెజిస్ట్రేట్ దగ్గరికి పోయి వాళ్ళ వర్షన్ మొత్తం చెప్పుకున్నారు. సో వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డ్ చేసుకున్నారు. అసలు వాళ్ళ బాధ ఏందనేది మెజిస్ట్రేట్ గారు కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ బాధితురాలు తల్లి ఇద్దరు కూడా బండి సాయి భైరత్ ఎంత దారుణానికి పాల్పడ్డాడు, ఎంత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు చేసినటువంటి అంశం ఏందనేది పెన్ టు పెన్ మెజిస్ట్రేట్ ముందు చెప్పుకున్నారట. మా అమ్మాయిని ఇట్లా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయిని నానక్రమ్ గూడ దగ్గర అపార్ట్మెంట్లో కూడా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, తర్వాత ఇక్కడ కూడా ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయిని చదువుకోకుండా డైవర్ట్ చేసిండు, మా అమ్మాయికి 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిండు, మా పైన ఉల్టా కేసు పెట్టిరు, హనీ ట్రాప్ అన్నారు, ఇంకేదేదో అన్నారు, మమ్మల్ని రకరకాలుగా టార్చర్ పెట్టే కార్యక్రమం చేసిరు. తర్వాత వాళ్ళ తండ్రి మమ్మల్ని పిలిపించుకొని మరి ఇంటికాడ మాకు వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, మేము భయప్రాంతులకు గురైనాం, సాధారణ కుటుంబం, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి సేమ్ స్టేట్మెంట్లో ఏదైతే చెప్పినారో మెజిస్ట్రేట్ ముందు కూడా అదే విషయాన్ని బాధితురాలు తల్లి చెప్పుకున్నారు అనేది కొంత వినబడినటువంటి ఒక అంశం. సో ఎట్టకేలకు బండి సాయి భగీరథ్ చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నా నిందితుడు, ఎక్కడ దాక్కున్నా, ఏ బొక్కలో దాక్కున్నా బయటికి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వాస్తవానికి బండి సాయి భైరత్ ఏమనుకున్నాడంటే హైకోర్టులో విచారణ ఉన్నది, అరెస్ట్ కాకుండా రక్షణ కల్పిస్తారు, ఖచ్చితంగా హైకోర్టు తీర్పిస్తారని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఎక్కడ కూడా రక్షణ కల్పించలేదు. కేసు తీవ్రతను చూసినప్పుడు అనిపించింది ఇప్పుడు ఎందుకు సెక్షన్స్ పెట్టినారు, ఎందుకు సెక్షన్స్ ఆల్టర్ చేసినారు. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు. కారణం ఏంది, బండి సాయి భగీరథ్ అంత దారుణానికి పాల్పడ్డాడు కాబట్టి. బండి సాయి భగీరథ్ ఇష్టానుసారంగా వివరించిన అమ్మాయితోటి